మేడిగడ్డకు తీసుకెళ్తున్నారు. ఒకరేమో కాళేశ్వరం, ఇంకొకరేమో నల్లగొండ కేఆర్ఎంబీ ఇష్యూ. ఎట్లా చూస్తారు మీరు? నా వాయిస్ వినపడుతుందండి? ఐఎమ్ గెటింగ్ క్లియర్ అండి. ఏంటంటే మేము ఇవాళ చూసింది రేవంత్ రెడ్డి గారు చాలా టాలెంటెడ్ చీఫ్ మినిస్టర్ ఎప్పుడు అంటున్నాను. ఎందుకంటే అంత తొందరగా పాలిటిక్స్ లో ఇంత పెద్ద పదవి ఆయన ఇంత అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్ లో సంపాదించుకున్నాడు. చిన్న విషయం కాదు. కానీ ఈ విషయంలో నేను ఒకటి అనుకుంటున్నా, బీఆర్ఎస్ ని తీసేస్తాం, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ తొక్కేస్తాం అన్న వ్యక్తులు బీఆర్ఎస్కే ఇంత అటెన్షన్ ఇవ్వటం, ఫోకస్ ఇవ్వటం కేసీఆర్ మీద, అది తప్పు స్ట్రాటజీ ఏమో కదా. ఇప్పుడు డిబేట్ అంతా ఏమైపోయింది తెలంగాణ, కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. ఆయన్ని అలా పడుకోనిచ్చి ఆయన అటాక్ చేయకుండా ఉంటే ప్రజలు మర్చిపోతారు కూడా. అటాక్ చేస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి అటాక్ చేస్తారు. దానివల్ల ఫోకస్ అంతా మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ మీద వచ్చింది, ఫ్రీగా వచ్చింది. అది నాకు కొద్దిగా అక్కడ ఏమైనా స్ట్రాటజీ తప్పు చేస్తున్నారా? ఎప్పుడైతే అన్నారో మేము బీఆర్ఎస్, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ ఈ దేశంలో ఒకసారి పుట్టి అధికారం ఒకసారి చిన్నాక అంత ఈజీగా మాయమైపోవు, అలా ఉంటాయి, డివైడ్ అయిపోవచ్చు, తగ్గిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ చరణ్ సింగ్ గ్రాండ్ సన్, 5 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక 2 ఎంపీలు ఉన్నారు, కానీ 60 సంవత్సరాల నుంచి ఫెయిల్ అవుతుంది అప్ప. సో బీఆర్ఎస్ ఎక్కడికి వెళ్ళదు. అది కంట్రోల్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. ఇవాళ అసెంబ్లీ ఓకే, హరీష్ రావు గారు బాగా మాట్లాడతాడు, అనుభవజ్ఞుడు, అవన్నీ మన అందరికి తెలిసిన విషయాలే. చాలా క్విక్గా ఆయన ఆలోచిస్తాడు, నిలబడే ఆలోచిస్తాడు, థింకింగ్ ఆన్ సీట్. అండ్ సీఎం ఆల్సో ఏం తక్కువ కాదు, అది తక్కువ అన్నాం. కానీ ఒక ఇష్యూని బీఆర్ఎస్కి అస్త్రంగా ఇచ్చింది కాంగ్రెస్ అన్న వాదనలో మీరు ఏం చెప్తారు? అది చాలా వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ప్రజలకు ఎలా వస్తుందంటే దాంట్లో ఆ స్మాల్ ప్రింట్ లోపల ఏం రాస్తున్నది, అది ఎవరు అన్నారు, ఓ బీఆర్ఎస్ ఇలా తప్పు చేసిందా, కాంగ్రెస్. ఇప్పుడు ఫోకస్ ఏదో గొడవ జరుగుతుంది, ఈవేళ బీఆర్ఎస్ మళ్ళీ మొదలుకు వచ్చింది, కేసీఆర్ రేపు మీటింగ్, అది కరెక్ట్ కాదనుకుంటున్నా నేను. నీ ఒపోనెంట్స్కి నువ్వు పబ్లిసిటీ ఇవ్వటం ఏంటి, నువ్వు క్వైట్గా కూర్చుని ఆయన్ని, నేను ఎప్పుడూ అంటాను, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా నా థియరీ ఏంటంటే అక్కడ మిత్రులు ఒప్పుకోపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా పబ్లిసిటీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడు రోజు అది మీద పడతంలో వాళ్ళు యునైట్ కూడా అయిపోయారు. అసలు ఇది ఎక్కడ పాలిటిక్స్? నాకు ఒక వ్యక్తి ఇక్కడ మన 5గురిలో నాకు ఇష్టం లేకపోతే ఆయన పేరు ఎత్తనో, ఆయన నన్ను తిట్టినా అలా తప్పుకుంటా, వై ఎంగేజ్ విత్ హెమ్, వై గివ్ హెమ్ పబ్లిసిటీ, వై గివ్ హెమ్ ఇంపార్టెన్స్, అది నాకు అర్థమవట్లేదు. రేపు కేసీఆర్ ఒక దొరలాగా హ్యాపీగా వెళ్తాడు, ఆ ఫామ్ హౌస్లో ఉంటున్నావు, అది నేను కొద్దిగా తప్పు చేస్తున్నారు అనుకుంటున్నా. ఇష్యూ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒకటి మనం చూస్తున్నాం, ఇంకొక 1 సెంటెన్స్ ఓన్లీ, ఫ్రెండ్స్ అందరూ ఆగుతున్నారు అక్కడ. మనం పాలిటిక్స్లో ఇవాళ మీడియా 24 hours మీడియా కాబట్టి చెప్పింది అలా తిరుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు కేసీఆర్ని ఎంగేజ్ చేయటం అస్తమానం కొంచెం అబ్సెషన్. నా ఫ్రెండ్ డాక్టర్ నాయక్ ఏమంటాడో నాకు తెలియదు, లాఫింగ్ అండ్ హీ వోంట్ అగ్రీ విత్ మీ, ఐ నో హిమ్ వెరీ వెల్, ఐ డోంట్ లైక్ హిమ్ ఫర్ దట్, బట్ I have to say this. It is a wrong strategy. Yes, Bellega, namaskaram. తీసుకొచ్చి ఆయన కుర్చీ మీద కూర్చోబెట్టి ఆయన ప్రజలు ఏమనుకుంటారు, కేసీఆర్. ఎస్, కాంగ్రెస్కి మీరు బీఆర్ఎస్కి కాంగ్రెస్ అస్త్రం ఇచ్చింది అనేది పుల్లారావు గారి ఒపీనియన్. వెంకట్ గారు, మీరు, పుల్లారావు గారు, ప్యానెల్లో ఉన్నటువంటి ఆచార్య గారు, మిగతా మిత్రులందరికీ నమస్కారం. టీవీ చూస్తున్నటువంటి 99 ప్రేక్షకులకు కూడా నమస్కారం. 2 విషయాలు చాలా కీలకం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశాం, మేమంతా ఉమ్మడి రాష్ట్రానికి పోరాటంలో కలిసి పనిచేశాం. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి అయ్యారు, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఈజ్ అ వెల్ నోన్ అండ్ వెరీ పాపులర్ లీడర్ త్రూఅవుట్ ద ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పేపర్లలో కూడా, అన్ని భాషలలో కూడా యాడ్లు ఇచ్చుకొని తన పాపులారిటీని పెంచుకునే ప్రయత్నం చేశాడు ప్రభుత్వ సొమ్ముతో, మనకు తెలుసు. కాబట్టి కొత్తగా పుల్లారావు గారు చెప్పినటువంటి వాదనను నేను గౌరవిస్తాను, కానీ ఐ డోంట్ అగ్రీ విత్. ఎందుకంటే కేసీఆర్ ఈజ్ ఆల్రెడీ పాపులర్. సో కాబట్టి మేము కొత్తగా పాపులారిటీ ఇచ్చేదేం లేదు. ఒక్క విషయం అయితే క్లియర్, ఇప్పుడు కేసీఆర్ ప్రస్తావన లేకుండా గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసం మీద చర్చ ఉండదు. ఖచ్చితంగా ఆ చర్చలో ప్రస్తావన వస్తుంది.
ఇప్పుడు కృష్ణా నదికి సంబంధించినటువంటి అంశాల్లో 3 అంశాలు. ఒకటి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లేవడానికి ప్రధాన కారణం కృష్ణా నదిలో నీళ్ల పంపకాలే. ఇప్పుడు తెలంగాణకు 2 నదులు ఉన్నాయి, కృష్ణా నది, గోదావరి నది. ఈ 2 నదుల నుంచే నీళ్లు రావాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడదు అంటే కృష్ణా నదిలో వాటా రాకపోవడం వల్లే తెలంగాణ ఉద్యమానికి పునాది పడ్డది. పోతిరెడ్డిపారు హెడ్ రెగ్యులేటర్ ను 11 క్యూసెక్ల నుంచి 44 క్యూసెక్లకు మారుస్తున్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పి జనార్దన్ రెడ్డి గారు మా పార్టీ నాయకుడు, అదేవిధంగా మర్రి శశిధర్ రెడ్డి గారు ఇప్పుడు సరే మా పార్టీ వదిలేశాడు, తాను వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు రాజశేఖర్ రెడ్డి గారిని వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులంతా ఏకం చేసి పోరాటం చేసినటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఈ రెగ్యులేటర్ ను 11 నుంచి 44 క్యూసెక్లకు మారుస్తున్నప్పుడు కూడా హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నారు. 6 మంత్రులు రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పునాదే, ఏర్పడడంలో కీలక పాత్రే గోదావరి కృష్ణా నది నీళ్లు. ఇవాళ 10 సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ప్రయోజనం ఎంత, నష్టం ఎంత, వాస్తవాలు ఏంది అనేది తేలాల్సినటువంటి అవసరం. ఇప్పుడు కానీ కాంగ్రెస్ హయాంలోనే కాదండి, కాంగ్రెస్ హయాంలోనే అన్యాయం జరిగింది, అసలు కాంగ్రెస్ హయాంలోనే ఆ బీజం పడింది అనేది చాలా ఓపెన్ గా మన కాగితాలు చెప్తున్నారు కదండి. అందులో తెలంగాణ ఉద్యమంలో మీరు ఉన్నారు. వెంకట్ గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించినప్పుడు, ఉమ్మడి రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ పాలించినా కాంగ్రెస్ పార్టీ పాలించినా నదీ జలాల పంపకాల్లో అన్యాయం జరుగుతుందనే కాంగ్రెస్ నాయకులు కొట్లాడారు ఆ రోజు. కాంగ్రెస్ నాయకులు కొట్లాడు. పి జనార్దన్ రెడ్డి దేనికోసం కొట్లాడారు? పోతిరెడ్డిపాడు హెక్లెటర్ ఆ రాయలసీమకు హక్కు లేని ప్రాంతానికి నీళ్లు తీసుకురావడానికి వీల్లేదని చెప్పి కదా కాంగ్రెస్ నాయకులే కొట్టాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఈ నష్టాన్ని నివారించడం కోసం, ఈ నష్టాన్ని నివారించాలంటే ప్రత్యేక రాష్ట్రం తప్ప వేరే మార్గం లేదనే అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే ఇక్కడ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు కదా. జరిగిపోయింది వెంకట్ గారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీళ్లు రావాలి కదా. మరి 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీళ్లు ఎందుకు రాలేదు? ఆ నీళ్లను ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన దానికంటే కూడా ఎక్కువ నష్టం జరిగే పద్ధతిలో ఎందుకు ఈ 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించాల్సిన పరిస్థితి వచ్చింది? తెలంగాణ ప్రభుత్వం కన్సర్న్ తో, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు సోమశిల ప్రాజెక్టు ఎలా నిర్మించగలిగారు? రోజుకి 8 టీఎంసీల వాటర్, అంటే ఉమ్మడి రాష్ట్రంలో 44,000 క్యూసెక్ల వాటర్ పోతే ఇప్పుడు 92,000 క్యూసెక్ల వాటర్ పోవడానికి కావాల్సినటువంటి పంపు మోటార్లను మన భూమిలో ఉపయోగించి వాళ్ళకి అప్పజెప్పే పనిని కేసీఆర్ గారు ఎందుకు చేశారు? ఏ ప్రయోజనం ఆశించి చేశారు అనేది కదా ప్రశ్న. పోనీ కృష్ణానది మీద ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు పునాది వేసినటువంటి, ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో వేసినటువంటి ఒక్క ప్రాజెక్ట్ అన్న తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత నక్కలగండి కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, అదేవిధంగా కలకుర్తి ఎత్తిపోతలు కావచ్చు, ఈ ఒక్క ప్రాజెక్ట్ కూడా ఎందుకు కంప్లీట్ చేయలేనటువంటి పరిస్థితి? ఇప్పుడు 36 కిలోమీటర్ల టన్నర్లు తోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే దాదాపు ఉమ్మడి రాష్ట్రంలోనే 9 టన్నులు పోని ఈ 10 సంవత్సరాల్లో 9 ఎంత? 1.5 కిలోమీటర్లు తవ్వుతారా? ఇంకా 11 కిలోమీటర్లు పుట్ట తవ్వుతే తప్ప నీళ్లు తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఎందుకు కాంట్రాక్టుకు తెలంగాణ ప్రయోజనాల్ని పక్కా పెట్టేటువంటి పరిస్థితి? జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, పూర్తిగా ఎడారిగా మారడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు సహకరించింది? ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందని కొట్టాడు రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇవాళ అదే కదా ప్రశ్న. ఒకవైపు కృష్ణానది కాదండి, కేఆర్ఎంబి ఇష్యూను మీరు మళ్ళీ తెరపైకి తీసుకువచ్చి బీఆర్ఎస్కి ఒక అస్త్రం ఇచ్చారనేది ఓపెన్ సీక్రెట్. అది 2 అంశాలు ఇక్కడ చాలా కీలకం. బీఆర్ఎస్ కు అస్త్రం ఇచ్చినవా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది, తొందరపడకండి. బీఆర్ఎస్ చేసినటువంటి తప్పులేందో మొత్తం బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ చేసిన ద్రోహం ఏందో బయటకు వస్తా ఉన్నాయి. తెలంగాణ ప్రజల్ని ఎంత నిర్లక్ష్యం చేసింది, కృష్ణా నదిని ఆంధ్రాకి ఎట్లా అప్పజెప్పింది అనేటటువంటి వాస్తవాలని బయటకు వస్తా ఉన్నాయి. ఇవాళ వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇప్పుడు 2 అంశాలు, ఎన్టీ రామారావు గారు మీరు కూడా ఆంధ్రాకి ఆరతి పట్టారు, ఆంధ్రాకి అప్పగించారు, మీరు కూడా ఇలాంటి పదాలు వాడతారా? వెంకట్ గారు, మీరు నాకు ఒక్క నిమిషం ఇస్తే మీకు టైం ఇస్తాను. కేసీఆర్ మైండ్ సెట్ డిస్ట్రక్టివ్ మైండ్ సెట్. 610 జీవో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తీసుకొస్తే ఆయన క్యాబినెట్ లో ఉన్నటువంటి చంద్రశేఖర్ రావు గారు ఆ జీవోను బయటికి రానియకుండా 18 సంవత్సరాలు తొక్కిపెడితే దాచిపెట్టుకున్నటువంటి వ్యక్తి. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా మాట్లాడలే. బయటకు వచ్చిన తర్వాత 610 జీవో గురించి మాట్లాడినటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రాంతం పట్ల
తెలంగాణ ప్రజల పట్ల కానీ ఎటువంటి ప్రేమ లేనటువంటి వ్యక్తి అనేటటువంటిది అదే రోజు చెప్పాను. నేను ఉద్యోగంలో చెప్పాను, ఇప్పుడు చెప్పట్లేదు. వెల్లయ్య నాయక్ అదే రోజు చెప్పిండు. మళ్ళీ మీకు గుర్తు చేయదలుచుకున్నది, అంశం ప్రస్తావన వచ్చింది కాబట్టి. అందుకనే ఇవాళ కూడా ఏం జరుగుతుంది, చాలా దగ్గర ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాజెక్టులు కట్టుకోమని చెప్పి సలహా ఇచ్చాడు, సహకరించాడు. కృష్ణానదిలో ఉన్నటువంటి తెలంగాణపై ప్రేమ లేనిదే కాదు సార్, తెలంగాణపై ప్రేమ లేనిదే ఉద్యమించారా? తెలంగాణపై ప్రేమ లేనిదే రాష్ట్రాన్ని తీసుకొచ్చడంలో ఆయన లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన కాదు వెంకట్. నేను మళ్ళీ చెప్తున్నాను, తన ప్రయోజనము తన పార్టీ నిర్మించుకోవడం, తన ఆస్తులు సంపాదించుకోవడం. అంటే కేసీఆర్ గారిని రమ్మను, నేను నిరూపిస్తాను. ఆయన చేసిన పోరాటం ఎంత, అది ఇంకో డిబేట్. మీరు డైవర్ట్ చేయకండి. నేను ఓన్లీ కృష్ణానదికి పరిమితం అయ్యే ఎందుకంటే క్లారిటీ రావాలి. ఇప్పుడు కృష్ణా నదిని మెయింటైన్ చేయడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నటువంటి విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలు ఏంటంటే, గోదావరి నదిని మెయింటైన్ చేయడానికి ఒక బోర్డును, కృష్ణా నదిని మెయింటైన్ చేయడానికి ఒక బోర్డును విభజన చట్టంలో పెట్టాం. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగానే ఈ నదులను వాటికి అప్పజెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది. ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు గత బడ్జెట్ లోనే, గత 3 సంవత్సరాల బడ్జెట్ క్రితం నుంచే 200 కోట్ల రూపాయలు వాడు కేటాయించినటువంటి మాట వాస్తవం కాదా? మరి నేనంటా ఉన్నాను, అప్పగించలే కదా అనేక మీటింగ్లు బైకట్ అయినాయి కదా సార్, వెళ్తాం అంటే నేనంటే నేను ఆ పార్టీ కానీ అప్పగించడం వేరు, అప్పగించడానికి ప్రయత్నం చేయడం. ఇవాళ కూడా అప్పగించలే, మళ్ళీ చెప్తున్నారు, ఇవాళ కూడా అప్పగించలేదు. ఆ రోజు అప్పగించలేదు, ఈ రోజు కూడా అప్పగించలేదు. అంగీకారాన్ని తెలియజేసి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నమస్కారం నరసింహారెడ్డి గారు, మాట్లాడి ఇప్పటిదాకా నాయక్ గారు మాట్లాడారు, పుల్లారావు గారు మాట్లాడారు కదా. మీకు చాలా చెప్పించాను. ఓకే, ముందుగా ప్యానెల్ ఉన్న బెల్లా నాయక్ గారికి, పెద్దలు పుల్లారావు గారికి, ఆచార్య గారికి, మీకు 99 టీవీ అందరికి కూడా నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు 2 అంశాలు ఏంటంటే, 2-3 విషయాలలో రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలు కూడా కొన్ని అబద్ధాలుగా తేలి తర్వాత వారు ఎందుకు స్పందించలేదు. బెల్లా నాయక్ గారు కూడా 2 విషయాలు, ఒక విషయం వారి దృష్టి చేస్తాను. దేంట్లతో పోతిరెడ్డిపాడు రెగ్యులేటరీ తీసుకుపోయినప్పుడు, అక్కడి నుంచి తోకపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో టిఆర్ఎస్ పార్టీలు కూడా పొత్తులో ఉన్నారు కాబట్టి ఆ మంత్రులు అల్ల ఉండి ఈ దీనికోసం పదవుల కోసం పెదవులు ఇప్పలేదని ముఖ్యమంత్రి గారు అన్నారు. ఇప్పుడు బెల్లా నాయక్ గారు కూడా అదే మాట అన్నారు. దయచేసి బెల్లా నాయక్ గారు మీరు డేట్లు మీరు ఇంత ముందు కూడా చెప్పిన, దయచేసి పెన్ను పేపర్ ఉంటే మీరు రాసుకోండి. 5 జూన్ నాడు, జూన్ 5, 2005 నాడు రాష్ట్ర మంత్రులంతా రాజీనామా చేసినారు. 5 మంత్రులు చేసినారు. నాయన పంపించండి ఆయన, తెలుసా మీకు? బిల్లయ్య గారు చాలాసేపు అవకాశం ఇచ్చాను. బిల్లయ్య గారు మీకు చాలాసేపు అవకాశం ఇచ్చాను. ఒక్క సెకండ్ ప్లీజ్ లెట్ హిమ్ కంప్లీట్. ఆగండి సార్, ఆగండి. అరే బిల్లయ్య గారు, బిల్లయ్య మీకు ఇచ్చాను, చాలాసేపు ఇచ్చాను, మళ్ళీ ఇస్తాను. నరసింహారెడ్డి రాజశేఖర రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ ప్రజా ఉద్యమం మొదలయ్యి ఒక్క సెకండ్ బిల్లయ్య గారు ఒక్క సెకండ్ ఆగండి. మాట్లాడు ఓనర్ గారు మాట్లాడు. గారితో ఆర్గ్యూ చేయట్లేదు, నేను డినై చేయట్లేదు, ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. వారికి ఇష్టమైనది వినండి. డేట్లు తప్పైతే తప్పని ఖండితమని నేనేమంటున్నా, జూన్ 5వ తారీఖున 2005 నాడు టిఆర్ఎస్ రాష్ట్ర వర్గ మంత్రులు రిజైన్ చేసినారు. 13/9 సెప్టెంబర్ 13 నాడు పోతిరెడ్డిపాడు జీవో వెళ్ళింది. వారు అప్పటికి మంత్రులు ఉన్నట్ట
ప్రభుత్వంలో లేనట్ట 6 నెలలు టైం అయింది. వారే చెప్పాలి. ఉండి రాజీనామా చేయలేదని మీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినారు. మీరు ఉన్నారు మంత్రివర్గంలో అని చెప్పినారు. బెల్ల నాయక్ గారు కూడా వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. దయచేసి ఇది వారు నోట్ చేసుకోండి. అప్పటికి వారు మాజీ మంత్రులే, మేము లేవు కేబినెట్ లో అనేది గమనించాలి. రెండో అంశం కృష్ణానదీ జలాల గురించి 2-3 అంశాలు చెప్పినారు బెల్ల నాయక్ గారు. ఒకటి, 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ రాసింది, ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాని చైర్మన్ జయరాం రమేష్, జయపాల్ రెడ్డి గారు కలిసి రాసినారు. విద్యుత్ వినియోగం టైంలో జనాభా లెక్కల ప్రకారం కాకుండా వాడకాన్ని బట్టి చేసినారు. మా జయపాల్ రెడ్డి గారు చాలా గొప్పగా చేసినారు. మీరు కూడా చెప్పినారు, మేము కూడా ఒప్పుకున్నాం దానికి. ఆ బిల్లు పెట్టింది వాళ్ళు, బెల్ల నాయక్ గారు. మేము కాదు పెట్టింది ఆ బిల్లు, కాంగ్రెస్ పార్టీ పెట్టింది. దాంట్లోనే 299, 512 అంశం దాంట్లో ఉంది. ఇది 2015-16 కోసం ఒక సింపుల్ ఒక వాటర్ ఇయర్ కోసము తాత్కాలికంగా చేసుకున్న అడ్జస్ట్మెంట్ మాత్రమే. దాంట్లో లాస్ట్ పేరాలో క్లియర్ గా రాసు, ఈ 2 పార్టీలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ నిర్ణయాన్ని, ఈ తాత్కాలిక ఒప్పందాన్ని ఏ కోర్టుల ముందు కానీ, ట్రిబ్యునల్ ముందు కానీ, ఫోరంల ముందు కానీ ఉంచడానికి వీల్లేదని క్లియర్ గా రాసింది. అప్పటి నుంచి జూలై 14 డేట్లతో సహా చెప్తున్నాను. జూలై 14, 2014 కూడా కేసీఆర్ గారికి ముఖ్య ప్రధానమంత్రి గారికి లెటర్ ఇచ్చినారు. జలశక్తి మంత్రి ఉమాభారతి గారికి లెటర్ ఇచ్చినారు. మా 4 రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు చేయండి, కొత్త ట్రిబ్యునల్ వేస్తారా, ఉన్న ట్రిబ్యునల్ లో మా అంశాన్ని యాడ్ చేస్తారని అప్పటి నుంచి 28 లెటర్లు రాసినాము. 1 ఇయర్ వరకే చట్టంలో ఉంది కాబట్టి 1 ఇయర్ ఎక్స్పైర్ కాకముందే 11 నెలలే సుప్రీంకోర్టులో కేసు వేసినాము. 1 ఇయర్ తర్వాత కేసు వేయడానికి వీల్లేదు కాబట్టి చేస్తామని, నీటి పంపకాలు చేస్తామన్నాము. 3వ అంశము 2020 డిసెంబర్ బహుశా లేదు 2021 జనవరిలోనూ కేంద్ర ప్రభుత్వం నీటి పంపకాలు అలాట్మెంట్స్ జరగకుండానే బోర్డులను KRNBని GRNBని చట్టంలో ఉందని చెప్పేసి జ్యూరిస్డిక్షన్ నిర్ణయిస్తూ నోటిఫై చేసినారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ ఒక్క మాట మాట్లాడలేదు, వాళ్ళ ఎంపీలు ఒక్క మాట మాట్లాడలేదు, తీవ్రంగా వ్యతిరేకించిన, దాన్ని ఒప్పుకోలేదు. మేము దానికి సంబంధించి తీవ్ర వ్యతిరేకత చూసినాము. సుప్రీంకోర్టు మొన్న 3 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఇదే షెకావత్ గారు వచ్చేసి సుప్రీంకోర్టులో మీరు వాద్యం వేసినారు కాబట్టి మీ ఇప్పుడు ముందుకు పోవాలంటే ఇది అడ్డంగా ఉంది కాబట్టి మేము కొత్త ట్రిబ్యునల్ వేయలేము, ఉన్న ట్రిబ్యునల్ మీ అంశాన్ని చేర్చామని చెప్పి ఇప్పుడు అంశాన్ని చేర్చినారు. బెల్ల నాయక్ గారు అంశం ఉంది. ఇప్పుడు తెలంగాణ నీటి అలాట్మెంట్ కోసం బ్రిజేష్ కుమార్ 2లో ఈ అంశాన్ని యాడ్ చేసినారు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు దాన్ని వేగతరం చేసి శాశ్వతమైన అలాట్మెంట్ కోసము కాంగ్రెస్ పార్టీ అయినా కొట్లాడాలి, దానికి బీఆర్ఎస్ పార్టీ కూడా కలిసి వస్తుందని చెప్తున్నాను. ఇది కేసీఆర్ నల్గొండ మీటింగ్ అన్న తర్వాతనే కదా మీరు ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసింది, లేకపోతే చేసేవారా? మీరు చేయరు. నీటి పంపకాల గురించి కేసీఆర్ కొట్లాడలేదు, కేసీఆర్ ఉద్యమంలో లేదంటే అది మీ విచక్షణకి వదిలేస్తాము. దాని గురించి నేను పెద్ద చర్చించేది ఏం లేదు. తెలంగాణ సమాజానికి తెలుసు. పుల్లారావు గారు ఒక మంటి మాట చెప్పినారు, మీరంతా కేసీఆర్ బదనాం చేయాలని చూస్తే కేసీఆర్ అది వన్నె తగ్గని బంగారం, మీరు ఎంత చేసినా కానీ మీ ముఖం మీదనే పడుతుంది దుమ్ము కానీ ఎవరి మీద పడతది. ఇప్పటికి కూడా అబద్ధాలను తేలిపోయినాయి. మీరు ముఖ్యమంత్రి గారి మొన్న మాట్లాడిన దాంట్లో క్లియర్ గా బయటపడ్డాడు కదా, ముఖ్యమంత్రి గారు క్లియర్ గా బయటపడ్డాడు చాలా విషయాలలో. ఇవాళ చెప్పిన అబద్ధాలు కాంగ్రెస్ పార్టీ శాశ్వత నీటి పంపకాల గురించి కొట్లాడాలి, బీఆర్ఎస్ పార్టీ కూడా కలిసి వస్తుంది. నరసింహారెడ్డి గారు ఒక చిన్న క్వశ్చన్, నరసింహారెడ్డి గారు చిన్న క్వశ్చన్. ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఓపెన్గా వారి వైపు నుంచి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, అసెంబ్లీకి రాకుండా మీరు నల్లగొండపై ఏం చెప్తారు? అసెంబ్లీలో ఈ చర్చ వస్తుంటే దానికి ఆన్సర్ చేయకుండా నల్లగొండలో సభ ఎందుకు ఇస్తారని అసెంబ్లీలో ఎందుకు ఆన్సర్ చేయలేదండి? అసలు మాట్లాడితే ఒక్కసారి 10 మంది మంత్రులు ఇరగబడి చేసినా కానీ నాగేశ్వరరావు గారు ఒక్కడు నిలబడి ఎంత సమర్థవంతంగా తిప్పుకుంటున్నాడు. ఇలా మొత్తం కూడా అవాస్తవాలని చెప్పి 2.5 గంటలు ఎంత మాట్లాడినాడు మొత్తం చెప్పినాడు కదా క్లియర్ గా డేట్లతో సహా. మేము ఒత్తిడి చేయబట్టే కదా ఇవాళ KRNBకి అప్పగించేది కాంగ్రెస్ పార్టీ. మా ఒత్తిడి ఫలితం కదా ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసింది. మరి రైట్. ఆచార్య గారు నమస్కారం. వెంకట గారు, ఆచార్య గారు, బీజేపీ నాయకులు ఆచార్య గారు నమస్కారం. అండి. ఎస్ విన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి వర్షాలు విన్నారు. రేపు సీఎం బృందం, ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ పోతున్నారు, మేము రావట్లేదని మీరు చెప్తున్నారు. సార్ ఓవరాల్గా నల్లగొండ మేడిగడ్డ ఈ ఇద్దరి ఇష్యూని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు మేము వెళ్ళటం లేదనేది మా శాసనసభ సభ్యులు చెప్పడం జరిగింది. మా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఉండొచ్చు. అయితే 2 విషయాలు ఇక్కడ, నల్లగొండల సభ జరగాలి,
వాస్తవాలని ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం, ఏదైతే శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత ప్రమాణ స్వీకారం చేసి ప్రజలకు ఎక్కడ కూడా కలవకుండా ఏదైతే ఈరోజు నల్లగొండలో దర్శనం ఇచ్చేటువంటి మన మాజీ ముఖ్యమంత్రి గారు అక్కడ ఏం చెప్తాడో ప్రజలు దాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మేడిగడ్డకు వెళ్తున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి మేడిగడ్డకు వెళ్ళి అక్కడ ఏమేమి అవినీతి అక్రమాలు అక్కడ జరిగినటువంటి విషయాలు బయటికి తీసుకొచ్చి ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉన్నది. పుల్లారావు గారిని ఒక విషయం అడగదలుచుకున్నాం. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే పూర్తి హక్కులు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైదొలిగినట్ట, ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేసినంత మాత్రాన ఇప్పుడు పూర్తి హక్కులు కోల్పోయినట్ట. రెండవది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఆనాడున్నటువంటి 10 సంవత్సరాల కాలంలో నిజంగా 5 సంవత్సరాలు మోడీ గారితో సఖ్యతతోటి ఉండి కేంద్రంతో అనేక విషయాలలో పర్మిషన్లు తెచ్చుకుని ఏదైతే అటు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇటు మన ఇతరత్ర ప్రాజెక్టులకు ఏదైతే అనుమతులు తెచ్చుకున్నాడో మరి ఎందుకు ఆనాడు ఈ కృష్ణా ట్రిబ్యునల్ విషయంలో అన్యాయం జరిగినటువంటి అంశాన్ని వారు ఎందుకు ప్రస్తావించలే? 10 సంవత్సరాల ఆచార్య గారు దయచేసి ఆచార్య గారికి చిన్న విజ్ఞప్తి, ఆచార్య గారికి ఒక చిన్న విజ్ఞప్తి. నేను ఒక్క విషయం క్లారిటీ ఇచ్చినాక మీరు చెప్తున్నాను, నేనేమంటలేను మిమ్మల్ని. ఎందుకు చేయలేకపోయిండు? ఇవాళ నల్లగొండ మీటింగ్ పెట్టడం వల్ల ఒరిగేదేముంది? వాళ్ళ ఆయన ఓడిపోయిన తర్వాత ప్రజలకు కనపడలేదు, ఆయనకు ఫ్రాక్చర్ అయిన తర్వాత ప్రజల దగ్గరకు పోలేదు, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, రేపు పోతున్నారు కదండి ఆచార్య గారు, రేపు పోతున్నారు కదా, రేపు పోయేది ప్రజల దగ్గరికి కదా. నేను అదే చెప్తున్నా, 3 నెలల నుంచి పోలే కాబట్టి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజలకు కనపడాలి. ఆయన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ముందల కూర్చోవటానికి తనకు మనసు ఉందో లేదో, పోతాడో లేదో నాకు తెలిసి, నాకు ఉన్నటువంటి అవగాహనతో చెప్తున్నా, ఆయన అసెంబ్లీలకు ఆయన ముందర కూర్చుంటాడు అనేటువంటిది నాకు తెలియదు. ఎందుకంటే రేపు పార్లమెంట్ తర్వాత పార్లమెంటుకు నిలబడి పార్లమెంట్కి వెళ్ళిపోతా అనేటువంటి భావన ఆయనకు ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో రేపు రాబోయే రిజల్ట్ల కొంత కాస్తో కూస్తో ప్రజలలో మళ్ళా పూర్వవైభవం తెచ్చుకోవాలనే ప్రయత్నంతో ఇవాళ ఈ ఇష్యూని పెద్ద ఎత్తున ప్రజల ముందరికి తీసుకుపోవాలని, లబ్ధి పొందాలనేదే ఆయన తాపత్రయం. అంతకు తప్ప దీంతో ఒరిగేది ఏం లేదు. పుల్లారావు గారు జర క్లారిటీ ఇస్తే బాగు మాకు. పుల్లారావు గారు ఇది వెరీ డిఫికల్ట్ కస్టమర్స్. ఒకటి క్లారిటీ ఇస్తుందా డాక్టర్ నాయక్, మీరు అసెంబ్లీలో ఉండి ఇలా మాట్లాడవలసింది, ఇక్కడికి వచ్చి మా మీద ఫైర్ అవటం కరెక్ట్ కాదు. అది మాత్రం మిమ్మల్ని ఫస్ట్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఆచార్య గారు చెప్పింది, ఆయన మాట అన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ కి అగ్రిమెంట్ తరఫున ఇస్తే ఏమన్నా పోయిందా అని. నాకు అర్థం అదేం పోలేదు. అగ్రిమెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటే ఆనర్ చేయాలి, దాంట్లో తప్పు లేదు. ఈ ఓటర్ ఎక్కడికి వెళ్ళదు. తెలంగాణ అప్పర్ రైపేరియన్ స్టేట్, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ లోవర్ స్టేట్, కింద ఉన్న స్టేట్. అప్పర్ రైపేరియన్ స్టేట్ తెలంగాణ అన్ని రకాలుగా వెరీ ఫార్చునేట్. కృష్ణా ఏంటి, లేకపోతే గోదావరి ఏంటి, ఇట్ హ్యాస్ ఆల్ ద రివర్స్. సో నేను ఆ అగ్రిమెంట్ అనేది ఉంటే ఇవ్వటం తప్పు లేదు, ఏదో పెద్ద మోసం జరిగిపోదు. ఇది పొలిటికల్ ఇష్యూ చేశారు కానీ నా వ్యూ ఏంటంటే మనం కంట్రీలో ఇలా డిస్ప్యూట్స్ కేర్ఫుల్ గా చేయాలి, లేకపోతే బాగోదు. అగ్రిమెంట్ ఉంటే చేయాలి. నాకు ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే ఒక పొలిటికల్ యాంగిల్ ఇచ్చాను. కేసీఆర్ గారు నల్గొండది మాట్లాడతారంటే ఆయన కంప్లీట్ రైట్ ఉన్నది. ఆయన మనం చూసే చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వెళ్ళటం మానేశాడు ఆంధ్రాలో. నా జ్ఞాపకం ఉన్నంత వరకు నన్ను సరిగా ట్రీట్ చేయటం లేదని. అదే ఆయన ఇష్టం. జయలలిత వెళ్ళటం మానేసి ఓడిపోయాక ఎప్పుడూ వెళ్ళలేదు జయలలిత. సో ఇది మెయిన్ థింగ్ ఏమిటంటే, ఇది ఒక అనవసరంగా కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ వస్తున్నారా అంటే, అనవసరంగా అంటున్నారంటే వాళ్ళు ఉన్న టాక్టిక్స్. సీఎం బాగా మాట్లాడతాడు, సీఎం మాట్లాడుతూ ఉంటే 2 జ్ఞాపకం వస్తారు నాకు, అఖిలేష్ యాదవ్, నరేంద్ర మోడీ.
అలా సాఫ్ట్ గా మాట్లాడతాడు, అందరూ వినేటట్టుగా మాట్లాడతాడు, గంభీరంగా మాట్లాడు. సో ఇది పొలిటికల్ అడ్వాంటేజ్. ఫ్యాక్ట్స్ ఎలాగున్నా పబ్లిక్ చూసేది ఏంటి, ఇవాళ కేసీఆర్ వెళ్ళిపోయి మాట్లాడేస్తున్నారు నల్గొండలో అంట. అవి ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని మీరు ముగ్గురు చెప్పిన ఎవరు పట్టించుకుంటారు, ఆ ఫైన్ డీటెయిల్స్. కాంగ్రెస్ పార్టీ మేడ్ ఎ మిస్టేక్ అని నేను భావిస్తున్నాను. నేనేమంటే ఆచార్య గారికి, ఇప్పుడు కేసీఆర్ మీటింగ్ పెట్టి జల హక్కుల కోసం మీటింగ్ పెడితే బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఆయన పార్టీ అధ్యక్షుడు, మేము పార్టీ మీటింగ్ పెట్టుకున్నాము, దాని మీద ఎందుకండి కామెంట్? మీరు ఒక మీటింగ్ పెట్టుకోండి, తప్పే ఉంది. మేము మోడీ గారు ఒకటి. రెండో అంశము, ఆచార్య గారు గమనించవలసింది ఏంటంటే 1 year తర్వాత కేంద్ర ప్రభుత్వము 1 year లోపు స్పందించకపోతే 84 నుంచి 89 సెక్షన్ల ప్రకారము ఏ పార్టీ అయినా కానీ అగ్రివేటెడ్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. మీ దాని ప్రకారం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత విత్డ్రా చేయించినారు. ఇప్పుడు యాడ్ అయింది ట్రిబ్యునల్ లో. నేను ఆచార్య గారికి నా విజ్ఞప్తి, మీరు దయచేసి ఇమ్మీడియట్ గా ట్రిబ్యునల్ ని దాన్ని తీర్పు వచ్చేటట్టు వేగతరం చేయండి. చేస్తే పర్మనెంట్ అలొకేషన్స్ అయిపోతాయి. అలొకేషన్స్ లేకుండా మీరు ట్రిబ్యునల్ బోర్డ్స్ ని జస్ట్ మేము జ్యుడిషియల్ నిర్ణయిస్తాం అనేది తప్పు. దానికి మేము ఒప్పుకోలేదు 10 సంవత్సరాలు. కావాలి ఫస్ట్. బెల్లయ్య గారు, ఎప్పుడైతే కేఆర్ఎంబి ఇష్యూ తెరపైకి వచ్చిందో మీరు దానికి పోటీగా, దానికి ప్రతిగా కాళేశ్వరం ఇష్యూ తెరపైకి తీసుకొస్తున్నారు. గతంలో 5 మంత్రుల బృందం వెళ్ళింది, అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. కానీ రేపు నల్లగొండలో సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో రేపే మీరు మేడిగడ్డకి ఎందుకు వెళ్తారు? రేపే మీరు 40 బస్సుల్లో అక్కడికి తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది? ఇది పోటీ సభ కాదు, పోటీ యాత్ర కాదు. దొంగ అని అరిచినట్టున్నది టీఆర్ఎస్ వల్ల పరిస్థితి. గోదావరి నీళ్ళ, కృష్ణానది నీళ్ళని అప్పచెప్పేసి 10 సంవత్సరాల నుంచి 12,000 టీఎంసీల వాటర్ పోతే 1200 టీఎంసీలు దోసుకోవడానికి సహకరించేసి ఇప్పుడు మళ్ళా నిలబోతున్నాయి అనేటటువంటి అరుపులు వినిపిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. మేము వచ్చి 2 నెలలు అయింది. ఒకటి, ఇప్పటికీ అధికారులు కూడా పూర్తిగా సిస్టంలోకి రానటువంటి పరిస్థితి స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తొంటిరిగిందని చెప్పి 2 నెలల నుంచి ఉండమనుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అసెంబ్లీలోకి వచ్చి జరిగినటువంటి వాస్తవాలు చెప్పడానికి శాత కాదు, కానీ నల్గొండకు పోయి ఆయన సభ పెట్టి మాట్లాడతారు. వెంకట్ గారు వినండి, వెంకట్ గారు ఇంత దూరం ప్రయాణం చేయడానికి ఆరోగ్యం సహకరించట్లేదు. 120 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి ఆరోగ్యం సహకరిస్తుందా? ఇప్పుడు దాన్ని బట్టి ఆయన ఇంటెన్షన్ ఏందో చాలా స్పష్టంగా, అంటే ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ఒక ఉద్యోగం. 29 వెంకట్ గారు మీరు ఎందుకు తీర్మానం చేసినారు? అసెంబ్లీలో కేసీఆర్ మీటింగ్ ప్రకటించినక్కడే తీర్మానం చేసినారు. అప్పటివరకు మీరు మాట్లాడలేదు. మీకు ఎవరికి పుట్టారు? మీరు ప్రభావమే ఎవరికి పుట్టినా ఇవాళ అబద్ధాలు చెప్పడం అనేది అలవాటు అయిపోయింది. మీరు చెప్తా 2 నిమిషాలు ఎందుకు దూరుతావు? నరసింహారెడ్డి గారు ఎందుకు దూరుతారు? చెప్పండి. నేను అంటే ఇంటర్ఫియర్ అయితే వద్దని చెప్పి ఆగిన. నువ్వెందుకు ఫ్రస్ట్రేట్? ఏమంటున్నానంటే ఇవాళ ఒక్కొక్క డిపార్ట్మెంట్ రివ్యూ జరుగుతుంటే వెంకట్ గారు అసలు వీళ్ళు చేసినటువంటి పాపాలు గుట్టలు పేరుకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇరిగేషన్ శాఖ రివ్యూ జరిగిన తర్వాతనే వాస్తవాలు బయటకు వచ్చినాయి. వీళ్ళు తెచ్చినాయి కావు. ఒకవైపు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. 29 నాడు సాయంత్రం 5 గంటలకు ప్రచారం కంప్లీట్ అయిపోయింది. డిసెంబరు 29వ తారీఖు నాడు పోలీసులు, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీ వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ ఎక్కినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముందు వస్తారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చిన తర్వాత ఆర్మీ వస్తుంది. జరుగుతున్నటువంటి తతంగం ఎట్లా జరుగుతుందో దీన్ని బట్టి ఫ్రస్ట్రేట్ అవుతావు?
యూనో కెల్కకు 1వ తారీఖు నాడు ఆ రోజు ముఖ్యమంత్రిగా సెక్రటరీగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ గారు లెటర్ రాస్తారు. లెటర్ చాలా స్పష్టంగా హరీష్ రావు గారు చిన్న ప్రశ్న ఒక్క సెకండ్ వారి క్వశ్చన్ అడుగుతున్నారు. బెల్లే గారు ఒక్క సెకండ్ వారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతారు. ఒక చిన్న ప్రశ్న వాళ్ళకి అడిషనల్ గా వారి మాట ఒక చిన్న ప్రశ్న మాత్రం నేను డినై చేయట్లే, ఆర్గ్యూ చేయట్లేదు. నేనేమంటున్నా అంటే సరే సెంట్రల్ ఫోర్స్ లో వచ్చినాయి అంటున్నారు కదా, 2 ఏళ్ళ అయింది కదా మీరు అధికారంలోకి వచ్చి, మరి మీరు ఎందుకు స్వాధీనపరచుకోలేదండి 2 ఏళ్ల నుంచి? మీరు ఎందుకు నాగార్జున సాగర్ స్వాధీనపరచుకోలేదు? మొత్తం చెప్పినా నరసింహారెడ్డి గారు ఒక్క నిమిషం వారిని ఆన్సర్ చేయండి. నన్ను కంప్లీట్ చేయని రాదండి ముందుగా బెల్లే గారు మాట్లాడండి. కంప్లీట్ చేయని. నేను ఏమంటున్నానంటే చాలా స్పష్టంగా ఆంధ్ర పెట్టుబడిదారుల ఏజెంట్ గా కేసీఆర్ మారిపోయి వాళ్ళు ఇచ్చేటటువంటి దాసులకు అమ్ముడు పోయి తెలంగాణలో ఉన్నటువంటి వనరుల దోపిడీకి సహకరించిండు. ఈ సహకరించడం అనే కుట్ర ఎక్కడి దాకా పోయిందంటే కృష్ణానది నీళ్లనే కాదు పూర్తిగా అప్పజెప్పేటటువంటి పద్ధతిలో తనకున్నటువంటి యంత్రాంగాన్ని వాడి కుట్ర చేసి ఆ కుట్రల్ని వాళ్ళ కాంగ్రెస్ మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది జరగనీయం. తెలంగాణకు నష్టం జరిగితే ఊపుకునే పరిస్థితే లేదు. ఊకోదు కాంగ్రెస్ పార్టీ. మీ లెక్క ద్రోహులుగా మారదు. సంతోషం కదా, తెలంగాణ ప్రయోజనాలు కాపాడితే సంతోషం కదా. ఏం చెప్పాలి? కాదండి, అకాడమిక్ ఇష్యూ అండి. తెలంగాణకు మొత్తం నాశనం చేసి పడేసినటువంటి పరిస్థితి. కాదండి బెల్లే గారు ప్లీజ్ అందరు సీనియర్లు అండి, అందరు పెద్దలు. రైట్ కాదండి బెల్లే గారిని ఒక్క నిమిషం ఇది అడిగితే తెలంగాణ ద్రోహులు ఎవరో ఏం చేసినా అందరికి బాగా అది ఓకే. అది చర్చ కాదు, ద్రోహుల అది చర్చ కాదండి. ఇప్పుడు బెల్లే గారు స్ట్రేట్ క్వశ్చన్. బెల్లే గారు ఒక్క విజయానికి మీరు మిడిచిపడాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాలు ఓడగొట్టారు మిమ్మల్ని ప్రజలు, అది మర్చిపోతున్నారు. ఒక్క విజయానికి ఓఎన్ఆర్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఓనర్ ఒక్క నిమిషం. బెల్లే గారిని స్టేట్ క్వశ్చన్ అడిగాను. రేపు నల్లగొండలో బీఆర్ఎస్ సభ పెట్టిన రోజే 13వ తారీఖు రోజే మీరు మేడిగడ్డ పోవాల్సిన అవసరం ఏముంది? మేడిగడ్డకు గతంలో మీ మంత్రుల బృందం వెళ్ళారు, అక్కడ పవర్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఇచ్చారు, అక్కడ ఏం జరిగిందో సమాజానికి చెప్పారు. తప్పుడు సమాచారాన్ని తప్పుడు వాస్తవాల్ని ప్రజలకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి వాస్తవాల్ని ప్రభుత్వమే ఏం జరిగింది అనేటటువంటి వాస్తవాల్ని మేడిగడ్డలో కేటీఆర్ గారు ఏమన్నారు ముందుగాల చాలా చిన్న గీత పడ్డది, దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు. మాట్లాడితే కానీ బెల్లనాయక్ గారు మీరు ఒక అసెంబ్లీకో పార్లమెంట్ కు నిలబడాలని అనుకుంటున్న వాళ్ళు ఉండాలని మాట్లాడేటప్పుడు కేసీఆర్ గారు వస్తానంటే వాయిదా వేసి ఇంకో రోజు తీసుకుపోవడానికి కూడా మీరు తీసుకోవచ్చు. నేనేమంటున్నా బెల్లనాయక్ గారు నా మాట నేనేమంటున్నా వెంకట గారు, మీరు ఇప్పుడు మేడిగడ్డ గురించి నేనేమంటున్నా అసెంబ్లీలో మీరు చెప్పినారు. ఆగండి సార్ ప్లీజ్.
ఒక్క నిమిషం నేనేమంటానంటే చర్చ మనం ఏమంటుంది ఒక్క విషయం 2-3 పాయింట్లు చెప్తాను. బెల్లనాయక్ గారు స్ట్రైట్ గా మాట్లాడు, మీరు పార్లమెంట్ నిలబడాలనుకుంటున్నారు, సంతోషం, కొంచెం డిగ్నిఫైడ్ గా చర్చలలో అంటే బాగుంది. ఒక్క నిమిషం నేనేమంటున్నా, మీరు అవినీతి అంటున్నారు, మీరు అసెంబ్లీలో చెప్పినారు, అవినీతికి సంబంధించి హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు అవన్నీ కూడా మీరు ఏ విచారణ చేసుకున్నా మీరు సిద్ధమని చెప్పారు. ఇక మీరు ఆ విచారణ జరగకముందే మీరే జడ్జి మాట్లాడినండి సార్, ఒక్క నిమిషం చెప్పనండి దయచేసి. మీరు మాట్లాడిన దానికి ఒప్పుకున్నాము, దానికి సంబంధించి మీరు ఏ విచారణ చేసుకోండి మీరు సిద్ధమని చెప్పినాము. మా జగదీష్ రెడ్డి గారు వినండి సార్, ఒక్క నిమిషం వినండి సార్, మీరు సీనియర్ ప్లీజ్ ఆచార్య గారు ప్లీజ్ మీరేం మాట్లాడట్లేదు. ఆచార్య గారు ఒక్క నిమిషం అండి ఆచార్య గారు ఒక్క నిమిషం. ఓనర్ గారు నరసింహ గారు ఒక్క సెకండ్ ప్లీజ్. ఆచార్య గారు మాట్లాడతారు. ఇప్పుడు నల్లగొండ మీటింగ్ పెడితే ఇదేదో తేలిపోతుంది, ఇప్పుడు మొత్తం ఈ ప్రాజెక్టు ఈ కృష్ణా బోర్డు మొత్తం కూడా ప్రక్షాళన అవుతుంది అనేది ఏం లేదు. ఇది కేవలం ఫైటింగ్, డ్రామా ఫైటింగ్. ఎలక్షన్లు కొరకు ఇది డ్రామా. ఇటు ప్రాబల్యం కోల్పోయిన టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ నిలదొక్కుకోనికే చేస్తున్నటువంటి డ్రామా ఇది. ఈ డ్రామాల కొద్ది కాంగ్రెస్ వాళ్ళు నాకు తెలిసి ఓనర్ గారు రాయండి, మీకు ఇస్తా ప్లీజ్. ఓనర్ గారు మీకు ఇస్తా. ఆచార్య గారు మాట్లాడు. కాంగ్రెస్ వాళ్ళు కూడా పాపం కొత్తగా వచ్చిర్రు, 1-2 months అయింది. వాళ్ళకు ఊపిరి మెసలకుండా వీళ్ళు చేసిన తప్పులన్నీ వాళ్ళ మీద దొబ్బుదామని టిఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నది. కానీ ప్రజలకు వాస్తవం తెలుసు, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు తోటే బిఆర్ఎస్ పార్టీ ఖతమైంది. ఇంకా ప్రజలకు అర్థమైంది, ఇంకా బిఆర్ఎస్ వాళ్ళకి అర్థమైతలేదు దీని మీద. మేము ఒకటే చెప్పేది, తెలంగాణకు రావాల్సినటువంటి వాటాని తీసుకోవడంలో ఏ పార్టీ కూడా ఎన్నికోదు. తెలంగాణలో ఆల్ పార్టీస్ కూడా ఒకటై మనకు రావాల్సినటువంటి మనం తీసుకుంటాం. అంతేగాని నేను బిఆర్ఎస్ గతంలో కృష్ణా ట్రిబ్యునల్ కు ఎన్నిసార్లు మీటింగ్ కు రాకుంటే పదే నోటీసులు పంపించింది. దాన్ని ఒక్కసారి వాళ్ళని తెలుసుకోమనండి. వాళ్ళు చేసిన కాలయాపన సమయం అయిపోతుందని చెప్పి కోర్టుకు పోయినరు. మళ్ళీ కోర్టుకు పోయిన దాన్ని కేంద్ర మంత్రులు వచ్చి నచ్చజెప్పి దీన్ని ఏ రకమైన పరిష్కారం చేయాలని కేంద్రం ఆలోచన చేసింది. ఇవాళ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రెండు కూర్చొని మాట్లాడుకొని న్యాయబద్ధంగా పరిష్కరించుకుంటే తప్ప ఇదేదో కేంద్రం బలవంతంగా చేస్తుందని అనుకోవడం ఇది మూర్ఖత్వం. సమన్వయంతో కూర్చొని చేయాల్సినటువంటి రేపు నల్లగొండలో ఒక్క నిమిషం రైట్. ఇవాళ అసెంబ్లీలో చర్చ జరిగిందండి. ఓనర్ గారు అసెంబ్లీలో ఇవాళ ఒక్క నిమిషం ప్లీజ్. ఓనర్ ఒక్క నిమిషం. ఇవాళ అసెంబ్లీలో చర్చ జరిగింది. హరీష్ రావు గారు మాట్లాడారు, సీఎం గారు మాట్లాడారు, బట్టి ఉత్తమ్ మాట్లాడారు. సో కేఆర్ మీద క్లారిటీ ఉంది. ఒక్క నిమిషం తీర్మానం చేశారు. రేపు నల్లగొండలో కేసీఆర్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? ఆఫ్టర్ 1.5 months 2 months తర్వాత వారు జనంలోకి వస్తున్నారు. ఒక క్యూరియాసిటీ ఉంది, ఆసక్తికరమైన చర్చ ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు? సార్ ఈ 2 నెలలలో జరిగినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇస్తున్నటువంటివి ఇవ్వలేదో, లేకపోతే రైతు బంధు అందరికి రాలేదనో, లేకపోతే వాళ్ళు చెప్పిన డేట్ల ప్రకారం రానటువంటి అంశాలని ప్రజల ముందు పెట్టి రేపు ఎంపీ ఎలక్షన్ లో ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేయడమే నల్లగొండ సభ. రైట్, ఒక్క నిమిషం అండి. రైట్, వాళ్ళ పార్టీ గురించి మరి చెప్తారండి. రేపు కేసీఆర్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? ఏ రాజకీయ చేసేది కదే కదా, మీరు చేసేది కూడా కదే. రేపు నేనేం తప్పనిలే కదా. ఏం ఆచార్య గారు ఆచార్య గారికి ఒక విషయం చెప్పాలి. ప్లీజ్ ఒక్క నిమిషం. ఆచార్య గారు గమనించవలసిన లక్షలు బాలు. ఒకసారి అసెంబ్లీకి నిలబడరు, తక్కువ మార్జిన్తో ఓడిపోయినారు. చట్టాల గురించి మీరు మొదలుగా దయచేసి నేను చెప్పింది 1956 అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం అని 56లో చేసింది. ఇరు రాష్ట్రాలు కూర్చొని ఎప్పుడు పరిష్కారం చేసుకో ఆచార్య గారు.
భారతదేశంలో ఈ జల వివాదాల చట్టము స్వాతంత్రం వచ్చిన కొత్తలో 56లోనే చేసేది. లేకపోతే అన్ని ప్రభుత్వాలు సార్ అంతే కాదు సార్. సార్ ఓనర్ సార్ ఆచార్య గారు ఏమంటారు, కాదండి నరసింహారెడ్డి గారు నరసింహారెడ్డి గారు రేపు కాదండి రేపు తెలంగాణ సభలో ఆసక్తి కాదండి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ గారు ఫస్ట్ టైం బయటకు వస్తున్నారు. ఫస్ట్ టైం ఒక పబ్లిక్ స్పీచ్ ఇవ్వబోతున్నారు. తెలంగాణ సమాజం ఆసక్తిగా చూస్తుంది. రేపు సార్ ఏం చెప్పదలుచుకున్నారు కేసీఆర్ గారు? ఒకటండి, కేసీఆర్ గారు ఈ సభ పెట్టిన ఉద్దేశమే కృష్ణా నదిలో మనకు రావాల్సిన న్యాయమైన జల వాటాల గురించి ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడడానికి వెనకాడుతుంది. కేఆర్ఎండ్బికి ఇక్కడ ప్రాజెక్టులు అప్పగిస్తున్నది. ఆ ఉద్దేశంలో జనాన్ని మళ్ళీ ప్రజలు ఉద్యమించడానికి సిద్ధం కావాలి. దక్షిణ తెలంగాణ మొత్తం ఎడారిగా మారబోతుందని చెప్పి కృష్ణా జలాల వాటా కోసము మళ్ళీ ఉద్యమించడానికే రేపు రైతులతో ఇక్కడ మీటింగ్ ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి మీరు కూడా ఒప్పుకున్నారు. కేఆర్ఎంబి అంటే కేంద్రానికి అప్పగించేది లేదని మళ్ళీ సభ ఎందుకని? అదే మేము సభ డిక్లేర్ చేసినాం కాబట్టి ఒప్పుకునండి, లేకపోతే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? మొన్నటి వరకు మేము ఒప్పుకోని ఆర్గ్యూ చేసినారు కదా సీఎం గారు. అసెంబ్లీ ఏం మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు అందరు చూసినారు. మేము సభ పెట్టి కేసీఆర్ ఒక డేట్ పెట్టాకనే కదా ఇలా ఇమ్మీడియట్ గా తీర్మానం చేసింది. మరి పెట్టేవారు ఇక్కడ వంకు పుట్టింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. అందుకే మీటింగ్ పెట్టి ఇవాళ ఏంటంటే బీజేపీ పార్టీ కేంద్రము ఈ ప్రాజెక్టుల మీద కుట్ర వండుతుంది. ఇమ్మీడియట్ గా సిఆర్పిఎఫ్ ని వెనుక తీసుకోవాలి. ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం ఆచార్య గారు, ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ఒక్క నిమిషం అండి ప్లీజ్. ఆచార్య గారు, మీకు బీజేపీ పార్టీ కేంద్రం చేయవలసిన బ్రిజేష్ కుమార్ 2లో ఇవాళ మన ఈ తెలంగాణ వాటా నిర్ణయించే అంశం చేర్చబడింది. వినండి ప్లీజ్ వినండి. బ్రిజేష్ కుమార్ 2 దాంట్లో ట్రిబ్యునల్ లో ఈ అంశం చేర్చబడ్డది. నేను సుప్రీంకోర్టు విత్డ్రా చేసుకున్న తర్వాత చేర్చినారు దీన్ని. అంటే బ్రిజేష్ కుమార్ కమిటీ 2004 20 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. దాన్ని వేగతరం చేసి మీరు ఇమ్మీడియట్ గా ట్రిబ్యునల్ తీర్పు వచ్చేటట్టుగా తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను ట్రిబ్యునల్ తీర్పును ఇమ్మీడియట్ గా మీరు వచ్చేటట్టు చేస్తే మీ తెలంగాణ బీజేపీ కానీ కేంద్రం బీజేపీ కానీ తెలంగాణకు న్యాయం చేసినట్టు, తెలంగాణ డీటీ హక్కుల కోసం మీరు కొట్లాడినట్టు. మీరు చెప్పితేనే ఇది జరిగింది కాబట్టి ఆ ట్రిబ్యునల్ వేగవంతం చేయాలని ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నా విజ్ఞప్తి, బెల్లానాయక్ గారికి కూడా నా విజ్ఞప్తి, దయచేసి ఆ ట్రిబ్యునల్ లో ఉన్న దాన్ని వేగవంతం చేసి మన న్యాయమైన వాటాను తెచ్చుకోవడానికి మనం ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందిగా నాకు చెప్తాను. థ్యాంక్ యూ. పుల్లారావు గారు చివరగా పుల్లారావు గారు, బిల్లయ్య గారు మీరు ఇస్తున్నా బిల్లయ్య గారు ఇస్తున్నా రైట్. అంటే నల్లగొండ వేదికగా దక్షిణ తెలంగాణ వేదికగా బీఆర్ఎస్ మరో ఉద్యమాన్ని పుట్టిస్తుంది. ఉద్యమాల నుంచి పురుడు పోసుకున్న ఆ పార్టీకి ఉద్యమాలు కొత్త కాదని, మరో కొత్త ఉద్యమం మహా ఉద్యమం వస్తుందని రేపటి బహిరంగ సభ ద్వారా ఆ పార్టీ చెప్పబోతుంది. ఓవరాల్ దీని ఈక్వేషన్ పార్లమెంట్ ఎన్నికల ముందు ఎట్లా చూస్తారు మీరు పుల్లారావు గారు? ఏంటంటే అది ఒక అవకాశం ఆయనకు వచ్చింది. ఆయన నేను ఎందుకు ఓడిపోయాను, ఇలా ఓడిపోయినా ఏం చెప్పుకోకుండా ఇది ఆయనకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఒక డైవర్షన్గా ఆయన హ్యాపీగా మాట్లాడిపోవచ్చు. ఎందుకు ఓడిపోయిన చెప్పక్కర్లేదు. ఆయన చెప్తాడేమో రేపు చూడాలి. నేను ప్రిడిక్ట్ చేసేది ఏంటంటే ఆయనకు మంచి ఇష్యూ ఇచ్చారు ఈ టెన్షన్ వల్ల. ఇది న్యాచురల్గా రేపు అదే దాని గురించి మాట్లాడతాడు. ప్రజలకు ఏంటంటే మనకు తెలియదు ఏమున్నది, ఈవేళ టీవీస్ ఏంటి, సోషల్ మీడియా ఏంటి, మైండ్ ఎక్సెస్ అయిపోతుంది. ఇన్ఫర్మేషన్ అస్తమానం వస్తుంది కాబట్టి వాళ్ళు డైవర్ట్ అవుతారు ఒక రోజుకి. తప్పకుండా ఆయనకు అడ్వాంటేజ్ అంటున్నాను. ఎందుకంటే మీరు ఆయన్ని ఐసోలేట్ చేస్తా అన్నారు మీ టాప్ లీడర్షిప్ కాంగ్రెస్ పార్టీ. అది చేయట్లేదు కదా.
ఆయన ఏదో అన్యాయం అయిపోయింది అది మాట్లాడుకోవటానికి రేపు అవకాశం ఇస్తున్నారు కదా. ఐసోలేషన్ అంటే ఏంటి? ఆయన మళ్ళీ లేచి నువ్వు లేవట్లేదు, నువ్వు పని చేయట్లేదు, నువ్వు రాలేదు, క్రియేటింగ్ ఆయనకు ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నారు కదా. కాదని ఎలా చెప్తారు చెప్పండి. ఎస్ 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 బెల్లే గారు రేపు మీటింగ్ ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? మేము ప్రజలు చూసుకుంటారు వెంకట్ గారు. రెండోది నక్కాగండి ప్రాజెక్టు ఎందుకు కంప్లీట్ చేయలేదో రేపు మాజీ ముఖ్యమంత్రి గారు నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కల్వకుర్తి 10 సంవత్సరాల్లో ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ SLBC ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నల్గొండ ప్రజలకు బై ఎలక్షన్ లో కావచ్చు, అదే విధంగా అక్కడ జరిగిన 3 బై ఎలక్షన్ లో ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి చేయకపోవడానికి కారణం ఏందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే ఇక ఎందుకు 10 సంవత్సరాల నుంచి ఇవాళ ముఖ్యమంత్రి గారు వెంకటరెడ్డి గారు మాట్లాడుకుంటా పెట్టుకొని డైవర్ట్ పెట్టుకొని డైవర్ట్ చేసుకుంటూ వచ్చినారని చెప్పి చెప్పాలి. చెత్తగాళ్ళు వచ్చి కొత్త రాష్ట్రాన్ని అందుకనే నేను అంటా ఉన్నాను, కేసీఆర్ నల్లగొండకు క్షమాపణ మాట్లాడే ఏ మాటకు విలువ లేదు. టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కృష్ణా నదికి చేసిన ద్రోహాన్ని రేపు తేల్తుంది, తేలాల్సినటువంటి అవసరం ఉంది. మా సొంత ఆంధ్రప్రదేశ్ అప్పచెప్పినటువంటి చెప్పకపోతే ఖచ్చితంగా బరగలుసుకొని పాత్ర చాలా తప్పు మాట్లాడద్దు మీరు మాట్లాడక తప్పది. ఆ విధంగా మాట్లాడాలి. ఏం మాట్లాడుతావు అన్నా నరసింహ, ఏం మాట్లాడతావు? ప్రజలకు అన్యాయం చేసిన ఒక దొంగ సపోర్ట్ చేస్తా ఉన్నావు. నువ్వు ఎంత ఎంత నేను అంటున్నా మీరు రాజకీయం చేస్తున్నారు. ముందే నిర్ణయం అయిపోయి 40 మాట్లాడదాం ఎందుకు ఎంత ఇష్యూ? కాబట్టి మీలాంటి వాళ్ళు చేయబట్టే అటువంటి వాళ్ళు దొంగలు ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వం తప్పు చేస్తే కూడా సైలెంట్ ఎదురుతాడు కాదు. ఒక్క నిమిషం ఇందాక ఆచార్య గారు చెప్పారు. ఒక్క నిమిషం ప్లీజ్ బిల్లయ్య గారు పనిచేసుకోవడం కాదు, మేము ప్రజల కోసం నిలబడే బిల్లయ్య గారు ఇందాక ఆచార్య గారు చెప్పినారు. ఒక్కొక్క నిమిషం నేను మాట్లాడడం మొదలు పెట్టంగానే సిగ్గుచారం ఉంటే ఆగమని చెప్పు. క్షమాపణ చెప్పాలని కాదండి కాదండి ప్లీజ్ పుల్లారావు ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం ఓనర్ గారు ఆగండి ఓనర్ ఒక్క నిమిషం ఇందాక ఆచార్య గారు చెప్పినారు. ఒక్క నిమిషం బెల్లయ్య గారు ఇటు వైపు చూడండి. బెల్లయ్య గారు ఇందాక ఒక్క నిమిషం ప్లీజ్ ఓనర్ గారు ఆగండి ఓనర్ గారు కాదండి. పుల్లారావు గారు చెప్పినారు, ఆచార్య గారు చెప్పినారు 1.5 months తర్వాత కేసీఆర్ గారు పోతున్నారు. అంటే ఈ 2 నెలలుగా మీరు ఏం చేశారు, ఏం చేయలేదు, రైతు బంధు ఎందుకు వేయలేదు అంటే కేఆర్ఎం ఇష్యూ మిగతా ఇష్యూతో పాటు ఈ 2 నెలల మీ వైఫల్యాలని కేసీఆర్ చెప్పే అవకాశం ఉండదా? వాటికి ఎట్లా ఆన్సర్ చేస్తారు బెల్లయ్య గారు?
2 నెలల్లో మేము చేసిందేందో మేము చెయ్యందేందో ఆయనను మాట్లాడమని చెప్పండి. 10 సంవత్సరాలు ఆయన ఏం చేసిండో ఏం చేయలేదో కూడా ఎందుకు ప్రజలు తిరస్కరించారో కూడా చెప్పమని చెప్పండి, మేము దానికి సమాధానం చెప్తాం. రైట్ పుల్లారావు గారు ప్లీజ్. అదే ఇదితో అయిపోదు. రేపు 4వ తర్వాత ఇది ఇంకా రేపంటే స్టార్ట్ అవుతుందండి. అసలు యుద్ధం రేపంటే స్టార్ట్ కాబోతుంది. ఎందుకంటే కేసీఆర్ ఆఫ్టర్ లాంగ్ టైం ఈజ్ కమింగ్ బ్యాక్ కాబట్టి. నేను విత్డ్రా అవ్వను. నాయక్ గారు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఆపర్చునిటీ టు